మార్గశిర మాసం పవిత్ర హృదయాలు ఆండాళమ్మవారు చెప్తున్న ఆధ్యాత్మిక సందేశం. ఇది తిరుప్పావై 24వ పాసురం. ఆధ్యాత్మిక గమనంలో మన మనస్సు ఎలా ఉండాలి అని చెప్పే పాసురం. ఆందాన్ ఆయిడ్చి అమ్మవాయ్ సిందే మయంకినా చన్నారు. ఆండాళ్ళు చెప్తున్నారు, మనసును ఎప్పుడు అలజడి చెందుతుందో ఆ సమయంలో దేవుని నామస్మరణే మనకు ఆత్మబలం. మనసు గెలవాలి అంటే కోపం, అసూయ, అహంకారం ఇవన్నీ వదిలేయాలి. అందుకే అమ్మవారు మనలను కృష్ణుడి వద్దకు తీసుకెళ్తున్నారు. మనసు స్థితి స్థిరంగా ఉంచే సాధన. మనసు ఎక్కడికో పరుగు తీస్తుంది, ఒకచోట నిలబడదు. గతం, భవిష్యత్తు, భయం, కోరికలు ఇవన్నీ మనల్ని ఆందోళన చేస్తాయి. దేవుని పేరుతో మనసు తిరిగి ఒకే చోటకు వస్తుంది. దేవుని అనుభవం వస్తుంది మనం శాంతంగా ఉన్నప్పుడు. మనసు ప్రశాంతంగా ఉంటేనే భక్తి లోతుగా అనుభూతి అవుతుంది. అందుకే ఆండాళ్ మనల్ని మెత్తగా శాంతిలోకి నడిపిస్తున్నారు. స్వామి కృష్ణుని సన్నిధిలో మనం పిల్లలమైపోతాం. ఎంత పెద్దవాళ్ళమైనా దేవుని ముందుకు వెళ్తే మన హృదయం చిన్న పిల్లల మాదిరి నిర్మలంగా మారాలి. నిజమైన భక్తి ఇదే. మనసు మళ్ళీ మళ్ళీ దారి తప్పినా తిరిగి దేవుని దగ్గరికి తీసుకురా. మనసు అదుపులో ఉండదు మనకి. అది ఒక్క క్షణంలోనే ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అదుపు తప్పి మన సమస్యలు కానీ మన ఆలోచనలు కానీ ఎక్కడికెక్కడికో అలా వెళ్ళిపోతుంటుంది. దానిని మనసుని దారి తప్పిన దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనసు తప్పింది అని మన మీద కోపం పెట్టుకోకూడదు. ఎన్నిసార్లు తప్పినా అంతే ప్రేమతో భగవంతుని పేరు జపిస్తే మనలో శాంతి పెరుగుతుంది, మనసు అదుపులోకి వస్తుంది. ఈ పాసురం మనకు ఒక సందేశం చెప్తుంది. మనసును గెలిస్తే జీవితం గెలిచినట్లే. దేవుని స్మరణ, ధ్యానం, శాంతి ఇవే మనను కృష్ణ సన్నిధిలోకి తీసుకువెళ్తాయి. ఆండాళ్ళ అమ్మవారు చెప్పిన ఈ పాఠం మన దైనందిక జీవితంలో మనసును శాంతపరిచే వెలుగు. రేపు మళ్ళీ మరో పవిత్ర పాసురంలో కలుద్దాం. శ్రీ ఆండాళ్ తాయార్ తిరుప్పావై శుభమస్తు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.